ప్రభువా స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున మనందరినీ కాచి భద్రపరిచినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మరి వ్రాయబడి ఉన్నట్టు మరి యేసుక్రీస్తు ఈ భూలోకానికి మానవుడిగా వచ్చి కన్యమర్య గర్భాన జన్మించి మరి 33.5 సంవత్సరాలు మరి భూమి మీద ఉండి మరి 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు ఆధారుగా ఉండి మరి 3.5 సంవత్సరాలు మరి యెహోవా దేవుడు చెప్పిన విధంగా సువార్త ప్రకటించి మరి అనేకమైనటువంటి శ్రమలు పడినట్లు మనం చూస్తూ ఉన్నాము. మరి ఆయన గెత్సేమనే తోటలో మోకాలుని ప్రార్థించి ఆ ప్రార్థన చాలించిన తరువాత మరి యూదులు వచ్చి ఆయన సిలువనేయడం మనం చూస్తూ ఉన్నాము బైబిల్లో. మరి ఎందుకు అలా చేశారు అని అంటే మరి ఆయన ఈ లోకంలో తన తండ్రి చెప్పిన మాట ప్రకారం నెరవేర్చడానికి మరి పాత నిబంధన కాలంలోనే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునని చెప్పి మనము వాక్యం విని ఉన్నాము. మరి రాజ్యభారాన్ని ఆయన భరించడానికి ఈ భూలోకానికి వచ్చాడు కనుక మరి ఆయన రాజ్యభారాన్ని మోస్తూ మరి ఆయన్ని పట్టుకొని సంకెళ్ళు వేసి మరి పిలాతు రాజు వద్దకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ జనాలు, ఆయన 3 రోజులు ఆలయాన్ని పడగొట్టి కడతానంటూ ఉన్నాడు. అదొకటే కాదు, యూదుల రాజు నువ్వేనంటే నువ్వు అన్నట్టే అని చెప్తున్నాడు, నేనేనని చెప్తా ఉన్నాడు అని అన్నప్పుడు అప్పుడు పిలాతు రాజు మరి ఆయన్ని కొన్ని మాటలు అడగడం జరిగింది. ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పినట్లే మనం చూసాము. నువ్వు యూదుల రాజువేనా అంటే మీరు అన్నట్టే అనే సమాధానం చెప్పారు ఆయన. అయినప్పటికీ కూడా ఆయనకి మరి ఒక సృష్టికర్త మరి శ్రమలను అనుభవించడానికి వచ్చారని గుర్తిరిగి ఆయన ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదని చేతులు కడుక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అలాగే చేతులు కడుక్కున్న వెంటనే మళ్ళా ఆయన క్షమించలేని నేరం ఏదో చేసినట్టుగా తీసుకెళ్ళి ఆయన సిలువ మీద మరి నిలబెట్టి మరి మేకులు కొట్టి ఆయన తలకు ముండ్ల కిరీటం పెట్టి అంతేకాకుండా మరి ఆయన్ని బళ్ళెము పోట్లు పొడిచి మరి కొరడా దెబ్బలతో కొట్టి ఆయన ముఖం మీద ఉమ్ము వేసుకుంటూ మరి పిడిగుద్దులు గుద్దుకుంటూ అలా చేస్తూ సమస్తాన్ని భరించుకుంటూ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమంటూ మరి యెహోవా దేవుడికి మొరపెట్టడం జరిగింది. మరి యెహోవా దేవుడు చెప్పినట్లుగా ఆయన భూలోకానికి వచ్చారు, మానవుడుగా జన్మించారు. మరి ఆయన ప్రతి శ్రమను అనుభవించారు కాబట్టి మరి ఆయన అలా శ్రమను అనుభవించి చనిపోవటానికి గల కారణం ఏంటి అంటే మనము చేసిన పాపం నిమిత్తము, మనము చేసిన అతిక్రమం నిమిత్తము, మనము చేసిన ప్రతి దోషానికి ఆయన శిలువ మీద శ్రమలను అనుభవించి చనిపోవటానికి, మనందరినీ ఆయన రాజ్యానికి తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి, మనందరి కోసము ఆయన మరణం పొంది తిరిగి లేచాడు కనుక మనము ఆయన మరణాన్ని తలుచుకుంటూ ఈ లోకంలో ఉన్న ప్రతి చెడును విసర్జించి మరి ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి అతిక్రమాన్ని విసర్జించి ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు మరి ఆయన రాజ్యమునికి మరి మనందరం వెళ్ళులాగున మరి ప్రతిదీ భూలోకంలో ఉన్న సమస్తాన్ని విసర్జించి క్రీస్తు కొరకు పాటుపడి అనేకమైన చోట్లతో ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని అనేకమైన మందికి చెప్పి మారు మనసు రప్పించి ప్రతి ఒక్కరిని ఆయన నిజమైన దేవుడు అనేటువంటి వార్త అనేకమైన మందికి తెలియచేసి మరి మనము కూడా ఆయన రాజ్యానికి వారసులుగా ఉండటానికి ఇచ్చిన మాటలు దేవుడు దీవించునుగాక.